పేరు పేరున ధన్యవాదాలు సార్. మన నశాముక్త భారత్ అభియాన్ వారోత్సవాల్లో భాగంగా ఈ నెలంతా కూడా మనము వివిధ శాఖల్లోనూ, కాలేజీల్లోనూ, ఇన్స్టిట్యూట్లలోనూ అవేర్నెస్ కల్పిస్తూ స్కూళ్ళ దగ్గర దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమైంది. ఇది భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనమందరం కూడా ఇప్పుడు ఒక నిమిషం బ్లడ్ ఉంటుంది సార్, దీనికి సంబంధించి ఆ బ్లడ్ చెప్తాను. అందరూ మా కుటుంబాన్ని మరియు మా ప్రియమైన వారిని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచుకొని ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తామని మేమందరం కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు హర్ ఘర్ తిరంగా సందర్భంగా ఈరోజు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక పెద్ద ర్యాలీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా టూరిజం డిపార్ట్మెంట్ మరియు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు జస్ట్ ఈరోజు నషాముక్త భారత్ అభియాన్ సంబంధించి కూడా ఒక అవేర్నెస్ మెసేజ్ పెట్టడం జరిగింది. నేను కూడా ఈ సభ ద్వారా యూత్ కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఈ గాంజాయి మరియు డ్రగ్స్ తో దూరంగా ఉండాలి. ఇది మన సమాజంలో ఈ సమస్య పెరుగుతుంది. రాబోయే కాలంలో ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. సో ఈ సమస్యతో దూరంగా ఉంటేనే బేసిక్లీ సమాజం అభివృద్ధి జరుగుతుంది. సో ఈ సభ నుంచి నేను ఈ సందేశం ఇస్తున్నాను. అండ్ స్వతంత్ర దివస్ సందర్భంగా కూడా ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఉద్దేశం ఒకటి, రాష్ట్ర కోసం మన బాధ్యత ఏమేమి ఉన్నాయి, రాష్ట్ర కోసం అభివృద్ధి ఎలా చేయగలుగుతాము, అందరూ బేసిక్లీ రెస్పాన్సిబుల్ గా ఉంటే చేయగలిగితే మన రాష్ట్రం ముందుకు వెళ్తుంది. సో సిటిజన్స్ కూడా ఈ కాంట్రిబ్యూషన్, సిటిజన్స్ ద్వారా కూడా కాంట్రిబ్యూషన్ ఉంటే మనం త్వరగా అభివృద్ధి కూడా చేయగలుగుతాము. సో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయి, ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. సో ఈ సందర్భంగా నేను అందరికీ ఒక్కటే కోరగా, మీరు మీ ద్వారా ఏమైనా మీరు చేయగలిగితే కాంట్రిబ్యూషన్, అవేర్నెస్, హ్యాండ్ హోల్డింగ్, సో ఖచ్చితంగా అందరూ బేసిక్లీ ముందుకు వెళ్ళిపోతారు. సో ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన మన చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ గారికి, అలాగే మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారికి, అలాగే డిఈఓ మేడం గారికి, మరియు ముఖ్యంగా మన అడిషనల్ ఎస్పీ గారు, పోలీస్ శాఖ మరియు పర్యాటక శాఖ వారికి, అలాగే మా యూత్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇప్పుడే మన కలెక్టర్ గారు చెప్పినట్టు మన చిత్తూరు నియోజకవర్గం నుండి డ్రగ్స్ కానీ, మత్తు పదార్థాలు కానీ యువత ఎక్కువ శాతం బానిస అవుతున్నారని ఎక్కడ చూడు మీడియాలో కానీ, న్యూస్ పేపర్లలో కానీ, అక్కడికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ శాతం పట్టి ఇవి చేస్తుంటే కూడా కేసులు మరి ఇంకా తగ్గడం లేదు. వీటిని ఎవరు కూడా ప్రోత్సహించకూడదు. ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు ఎక్కడ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా అది ఒక ఎస్పీ గారికి కానీ, కలెక్టర్ గారి దృష్టిలో కానీ, నా దృష్టిలో కానీ, అలాగే మీరు కూడా వాటన్నిటిని అవాయిడ్ చేయడానికి ధైర్యంగా ఎదుర్కొని మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా ఇటువంటి వ్యాపారాలు కానీ ఇటువంటి పనులు చేస్తుంటే సోషల్ మీడియా ద్వారా, అంటే మీకున్న మొబైల్లో రికార్డ్ చేసి కూడా ఆ లొకేషన్, ఆ స్థలాన్ని కానీ పోలీస్ వారికి కానీ లేదా మా నోటీసులో పెట్టినా కూడా ఖచ్చితంగా ఫ్రీ చిత్తూరు, అంటే డ్రగ్స్ ఫ్రీ చిత్తూరుగా తీర్చిదిద్దడంలో నేను కానీ, మన పోలీస్ సిబ్బంది కానీ, మన కలెక్టరేట్ సిబ్బంది కానీ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాము. దయచేసి యువత మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు చాలా అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. వారు చెప్పినట్టు రానున్న ఈ స్వతంత్ర దినోత్సవం నాడు ఆగస్టు 15 మహిళలకు కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే కార్యక్రమాన్ని చేపట్టబోతాం. ఆ రోజు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఉచిత బస్సును వినియోగించుకుంటారని ఆశిస్తూ, ఈ 3 రంగుల జెండా ఎప్పుడు మన ఒంటి పైన ఉన్నంత వరకు మన తల దించకుండా బతికే విధంగా మంచి కార్యక్రమాలు చేపట్టి మన చిత్తూరు గౌరవాన్ని కూడా కాపాడుతారని భావిస్తూ మీ అందరి దగ్గర